హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పండుమిర్చి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవి హాఫ్ కిలో పండుమిర్చి. వీటిని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తొడయాలన్నిటిని తీసుకోవాలి. తడి ఆరిన తర్వాత ఇలా గ్రీన్ అనేది కూడా కొంచెం కూడా ఉండకుండా నీట్గా తీసేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1 కిలోకి అయితే 250 గ్రామ్స్ చింతపండు, 250 గ్రామ్స్ ఉప్పు, ఒక చిన్న స్పూను పసుపు, అర స్పూను మెంతిపిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను తీసుకుంది అరకిలోకి. ఇది 120 గ్రామ్స్ అయితే చింతపండు, 120 గ్రామ్స్ ఉప్పు, అరకప్పు వెల్లుల్లి, స్పూన్ పసుపు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక్కొక్కటిగా మనం చింతపండు, కట్ చేసిన మిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. మెంతిపిండి కూడా వేసాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన పండుమిర్చి చట్నీ అయితే రెడీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.